బాలినేని శ్రీనివాస్ రెడ్డి అలాగే మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇద్దరు కూడా వైసీపీ నుంచి బయటకు వచ్చి ఒకరేమో టీడీపీలోకి చేరబోతున్నారు, ఇంకొకరేమో ఫ్యామిలీ మెంబర్ అయినటువంటి షర్మిలాని కలిసి ఆవిడతో పాటు కాంగ్రెస్లోకి వెళ్ళబోతున్నారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఏ విధంగా మారబోతున్నాయి, ఎప్పటికెప్పుడు ఏ రంగు పూసుకోబోతుంది అంటారు? ఇప్పుడు ఒకటేంటంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి కానీ మాగుంట శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఎపిసోడ్ గత 3 నెలల నుంచి జరుగుతోంది. ఈ 3 నెలల్లో రకరకాల ప్రచారాలు, రకరకాల గాసిప్స్ వచ్చాయి. బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నారని, మాగుంట శ్రీనివాస్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నారని రకరకాలుగా వినిపించాయి. అయితే ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆల్మోస్ట్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అవకాశాన్ని వాళ్ళు కోల్పోయినట్టు ఇప్పుడు మన తాడేపల్లి వర్గాల నుంచి అత్యంత విశ్వసనీయంగా తెలుస్తున్నటువంటి సమాచారం. సో కాబట్టి డోర్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి తాడేపల్లిలో. సో దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నారు. మొన్నటి వరకు ఏంటి, ఏదో ఒక నిమిషంలో కొంచెం టర్న్ అయ్యి జగన్మోహన్ రెడ్డి మనసు మార్చుకొని టికెట్ ఇస్తారేమో అని చెప్పి ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే బంధుత్వం ఉంది, ప్లస్ సీనియారిటీ ఉంది వీళ్ళకిద్దరికి కూడా. సో కాబట్టి మళ్ళీ ఐపాక్ తోటి సర్వేలు చేయించుకుని సర్వేలు అనుకూలంగా వస్తే కనుక అప్పుడు టికెట్ వస్తుందని చెప్పి ఆశించారు. కానీ మంగళవారం రోజు జరిగినటువంటి ఎపిసోడ్, మంగళవారం జరిగినటువంటి పరిణామాలను కనుక గమనిస్తే వీళ్ళిద్దరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం లేదని చెప్పి చాలా క్లారిటీ వచ్చేసింది. వాళ్ళు కూడా క్లారిటీగా ఉన్నారు అని వాళ్ళ అభిమానులే చెప్తూ ఉన్నారు. సో దీంతో ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయి వీళ్ళిద్దరికి అని అంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం, లేదా జనసేన పార్టీ. ఈ రెండు కాకపోతే థర్డ్ ఆప్షన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆప్షన్ ఏముంది, తెలుగుదేశం పార్టీలో బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఆప్షనే లేదు. ఒక మాగుంట శ్రీనివాస్ రెడ్డికి మాత్రం ఆప్షన్ ఉంది. ప్లస్ మాగుంట శ్రీనివాస్ రెడ్డి తెలుగుదేశం పార్టీతో టచ్ లో ఉన్నారు, తెలుగుదేశం పార్టీతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆయనకు ఒంగోలు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఎంపీగా పోటీ చేసిన అవకాశం మాగుంట శ్రీనివాస్ రెడ్డికి లభించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మాగుంట రాఘవరెడ్డి అంటే శ్రీనివాస్ రెడ్డి కుమారుడు, ఆయనకి కూడా అవకాశం ఇచ్చేలాగా తెలుగుదేశం పార్టీ ఒక రకంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కూడా తెలుస్తుంది. మాగుంట రాఘవరెడ్డికి నెల్లూరు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇస్తారని కూడా ఒక టాక్ నడుస్తూ ఉంది. సో మాగుంట వరకు క్లారిటీ ఉంది. తెలుగుదేశం పార్టీలో కొంచెం అవకాశాలు ఉండి తెలుగుదేశం పార్టీలో అవకాశం ఇవ్వడానికి కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. అయితే ఇక్కడ బాలినేని శ్రీనివాస్ రెడ్డికి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీలో అవకాశం లేదని చెప్పి చాలా క్లియర్ గా తెలుగుదేశం పార్టీ అధిష్టానం చెప్పేసింది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ దామచర్ల జనార్దన్ ఉన్నాడు, అతనికి టికెట్ కన్ఫర్మ్, అతను పనిచేస్తున్నాడు చాలా రోజుల నుంచి కూడా. ఒంగోలు శాసనసభ నుంచి పోటీ చేయడానికి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి అక్కడ ఆల్రెడీ క్యాండిడేట్ ఉన్నారు. ఆ క్యాండిడేట్ మార్చి బాలినేనికి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాకపోతే ప్రత్యామ్నాయంగా దర్శి కానీ లేదంటే మరొక కాన్స్టిట్యున్సీ కానీ ఇస్తామని చెప్పి బాలినేనికి తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు, దానికి బాలినేని అంగీకరించడానికి సిద్ధంగా లేనట్టు, ఒంగోలు నుంచే పోటీ చేస్తానని చెప్పి ఆయన ఇప్పుడు విశ్వించారు. అంటే ఒంగోలు నుంచి పోటీ చేయాలంటే కనుక అటు జనసేన కానీ తెలుగుదేశం పార్టీలో కానీ అవకాశం లేదు ప్రత్యామ్నాయంగా. సో ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉందా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేసిన అవకాశం ఉందా అనే ప్రశ్న వేసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ తోటి సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణం చేశారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఇంకోటి ఏంటంటే ఎన్ఎస్ఏ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది కాంగ్రెస్ పార్టీలోనే. ఆయన ఫస్ట్ మినిస్టర్ అయింది కూడా కాంగ్రెస్ పార్టీలోనే, రాజశేఖర రెడ్డి టైంలో. సో కాంగ్రెస్ పార్టీ తోటి ఆయనకి అవినాభావ సంబంధం ఉంది. ప్లస్ బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ భావజాలం కూడా ఆయనకి ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో 4 సార్లు గెలిచారు కూడా. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మంత్రాలు సాగిస్తున్నారా అంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ వైఎస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకుంటున్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ పిసిసి పగ్గాలు ఆమెకు అప్పచెప్పేటువంటి అవకాశం ఉందని కూడా చర్చ నడుస్తుంది. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పూర్వవైపు దిశగా అడుగులు పడే అవకాశం ఉంది అనేది కూడా వినిపిస్తుంది. ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి ఆల్రెడీ కాంగ్రెస్ తో మంచి సంబంధాలే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి, లేకపోతే రీసెంట్ గా జాయిన్ అయినటువంటి శర్మిల గారితో కాంగ్రెస్ లోకి వెళితే కాంగ్రెస్ వాళ్ళు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని వెల్కమ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా, లేకపోతే వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయా? యాక్చువల్ గా మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూసేటువంటి నాయకులే లేరు. షర్మిల ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారో, ఆమె పిసిసి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతున్నారు అని చెప్పి ప్రచారం జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడిప్పుడే పూర్వ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో, ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్స్ రానటువంటి వాళ్ళు మల్లాది విష్ణు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారని చెప్పి వినిపిస్తుంది.
దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ కూడా ఉద్దండులైనటువంటి నాయకులు ఉన్నారు అక్కడక్కడ. రఘువీరారెడ్డి కానీ, చింత మోహన్ కానీ, ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ, పల్లం రాజు కానీ, జేడి శీలం, ఇలా సీనియర్ పొలిటీషియన్స్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు మొబిలైజ్ అవుతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల కనుక అక్కడ కనుక పార్టీ బాధ్యతలు అప్పచెప్తే కనుక తెలంగాణలో ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పూర్వవైపు తీసుకుని నడిపించారో అదే తరహాలో షర్మిల నడిపిస్తారనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యొక్క ఆలోచన. సో దీంతో ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి ఒకవైపు బంధుత్వం వైఎస్ ఫ్యామిలీతోటి బాలినేని శ్రీనివాసరెడ్డికి, ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీతో పూర్వం పరిచయాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, ప్లస్ ఇటీవల కాలంలో విజయమ్మ బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళి ఒంగోలులో ఒక ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేయించారు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. సో బాలినేని శ్రీనివాసరెడ్డి రకరకాల మార్గాల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాగైనా టికెట్ సాధించాలనే ప్రయత్నం చేశారు. వైఎస్ ఫ్యామిలీ ద్వారా, విజయమ్మ ద్వారా కూడా చేశారని చెప్పి అప్పట్లో వినిపించింది. సో అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అయితే స్టెబిలిటీ గా ఆయనకి టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ప్రత్యామ్నాయం కూడా అక్కడ కనిపించినటువంటి సిచ్యువేషన్ లో కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారా, మొగ్గు చూపెట్టిన అవకాశం ఉందా అని అంటే షర్మిల ఆల్రెడీ బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళని ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. షర్మిల తన సత్తా ఏందో నిరూపించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆమె కాంగ్రెస్ పార్టీ పగ్గాలు స్వీకరించబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆమె కుమారుడి వివాహం ఉంది, ఫిబ్రవరి 17-18 తారీఖులో ఉంది. సో ఆమె కార్డుల్ని, ఇన్విటేషన్ కార్డుల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అందరికి. ఆ క్రమంలో ఫస్ట్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద ఇడుపులపాయలో ఇన్విటేషన్ కార్డు నుంచి ఆ తర్వాత అన్నను కలవడం జరిగింది జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి కలిసి ఆయనకి ఇన్విటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డిని కలిసి ఇన్విటేషన్ ఇచ్చారు. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని కూడా కలిసి ఇన్విటేషన్ ఇవ్వడానికి షర్మిల వెళ్ళబోతూ ఉన్నారు. ఆ సందర్భంగా భేటీ అవుతారు ఇద్దరు. సో భేటీ అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య షర్మిలను ఉపయోగించుకో లేకపోతే ఇంతకు ముందు మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ లోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి మాగుంట శ్రీనివాసరెడ్డి గారి పరిస్థితి ఏంటంటారు? ఆయన టీడీపీలోకి వెళ్తే వెల్కమ్ చేసిన అవకాశాలే ఉన్నాయా, లేదా సైలెంట్ ఉండిపోతారంటారు ఈసారి రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయకుండా? సో మాగుంట శ్రీనివాసరెడ్డికి ఆల్రెడీ క్లియర్ గా ఉంది, తెలుగుదేశం పార్టీ ఆహ్వానం ఉంది. తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఆయన ఇప్పటికే మంత్రాలు సాగించుకున్నారు. ఒక క్లారిటీ ఉంది, తెలుగుదేశం పార్టీ నుంచి ఆయనకు ఆహ్వానం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు మాగుంట శ్రీనివాసరెడ్డి. ఆల్రెడీ క్లియర్ అయిపోయింది, ఆయన డేట్ ఫిక్స్ అయిపోయింది. ఆ విషయం తెలుసుకునే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి రావద్దని చెప్పి వార్తలు కూడా ఇచ్చారని కూడా తెలుస్తుంది. సో తెలుగుదేశం పార్టీకి ఆయన రేపో మాపో ఆయన వెళ్ళేటువంటి అవకాశం ఉంది, ఆయన కుమారుడు ఇద్దరు కూడా. సో తెలుగుదేశం పార్టీలో వీళ్ళిద్దరు ఎంపీలుగా పోటీ చేసే అవకాశం, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మాగుంట శ్రీనివాసరెడ్డి వరకు క్లారిటీ ఉంది, ఆయన ఖచ్చితంగా సైకిల్ ఎక్కకపోతూ ఉన్నారని చెప్పి చెప్పొచ్చు. ఖచ్చితంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అయితే టీడీపీలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆయన కొడుకుతో సహా. సో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు డైరెక్ట్ గా కాంగ్రెస్ లోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయా, లేకపోతే షర్మిల ఇప్పుడు రీసెంట్ గా జాయిన్ అయ్యారు కాబట్టి ఆవిడ పిలుస్తారా లేకపోతే ఈయన వెళ్తారా అనేది వేచి చూద్దామని ఏం జరుగుతుంది ఏంటి అనేది. రాబోయేటువంటి ఎన్నికలు కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us. థ్యాంక్ యూ.